హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ 3 టాస్కులు 3 పంచాయతీలు. సో దాని గురించి మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే యష్మి నామినేషన్స్ అయిపోయిన తర్వాత డిస్కషన్ జరిగిందనమాట. యష్మికి, ప్రేరణకి అదేంటంటే ఇన్ని వీక్స్ అసలు నాగమణికంటని ఆడియన్స్ ఎలా సేవ్ చేస్తున్నారో అని తను ఫీల్ అవుతుందన్నమాట. ఎందుకంటే తనకి మణికంఠ నచ్చలేదు కాబట్టి. మణికంఠ ఎందుకు నచ్చలేదంటే తన ఫ్రెండ్షిప్ బాండ్లో మణికంఠ నామినేట్ చేశాడు కాబట్టి తనకి నచ్చలేదు. సో ఇదంతా ఓకే, బట్ ఆడియన్స్ ఇన్ని వీక్ నుంచి సేవ్ చేస్తున్నారు కదా, బట్ అప్పుడైనా యష్మికి బ్రెయిన్ ఎలగాలి కదా, నామినేట్ చేయడం ఆపేయాలి కదా, అప్పుడే కదా, లేకపోతే టార్గెట్ చేస్తుంది అని ఫీలింగ్ వస్తుంది అది. బట్ అక్కడ నాగమణికంఠ కూడా యష్మిని నామినేట్ చేస్తున్నాడు, యష్మి కూడా నాగమణికంఠని నామినేట్ చేస్తుంది. ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే యష్మి చెప్పే విధానం రాంగ్ అయిపోతుంది. దానివల్ల అందరికి ఏమనిపిస్తుంది అంటే పాపం నాగమణికంఠని కావాలని టార్గెట్ చేస్తుంది, అలా ఫీలింగ్ వచ్చేస్తుంది ఆడియన్స్కి. ఇది కొంచెం యష్మి కొంచెం తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ వీక్ ఒక్కసారికి నాగమణికంఠని నామినేషన్లో పెట్టకపోతే ఓకే, అది కూడా పెడితే ఇంకా కంటిన్యూస్లీ టార్గెట్ లెక్క అయిపోతుంది అనమాట. ప్రేరణతో కన్నా మనీతోనే ఎక్కువ విషయాలు షేర్ చేసుకుంది. సో అందుకే తను చాలా ఫీల్ అవుతుంది. బట్ ఇది ఒక లిమిట్ వరకు అయితే ఓకే, అలా లిమిట్ లేకుండా దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే అది బాగోదు చూసే వాళ్ళకి కూడా. యష్మి ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతుంది అక్కడ. సో ఇది మాత్రం యష్మి ఆలోచించుకుని తీసుకోవాల్సిన డెసిషన్. ఆ ప్రేరణ అంటుంది, నాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకోలేదు కదా, మరి మనీతో అంతకన్నా నాకన్నా ఎక్కువ క్లోజ్ అని అని అడిగింది. అలా క్లోజ్ అయ్యాను కాబట్టి ఎంత హర్ట్ అవుతున్నానని చెప్పింది. అది నెక్స్ట్ నబీల్ది మనీది చిన్న ఫైట్ అయ్యింది. అది బాస్కెట్ తీయలేదు, నేను తీసుకుంటాను కదా నువ్వెందుకు తీసుకుంటున్నావు అని మనీ అంటున్నాడు నబీల్ని. అలా ఇద్దరికి ఏదో చిన్న ఫైట్ అయింది. దీని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. బిగ్ బాస్ అందరినీ హాల్లోకి రమ్మన్నారు. సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ టాస్క్ కంటిన్యూ అవుతుందని చెప్పారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈసారి ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఒక గేమ్ ఓడిపోతే కంపల్సరీ బయట నుంచి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంపల్సరీ వస్తుంది అనమాట. ఒక గేమ్ కూడా వీళ్ళు లాస్ అవ్వకుండా ఆడాలి, అప్పుడే వాళ్ళందరినీ ఆపగలరు. అది ట్విస్ట్ అనమాట. ఫస్ట్ గేమ్ అయితే స్విమ్మింగ్ పూల్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ నేమ్ ఏంటంటే తాళం విడిపించు, టైర్ని నడిపించు. అదేంటంటే మనకి 5th సీజన్లో కూడా ఇది పెట్టారు. అదేంటంటే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి టైర్స్ అన్నీ లాక్ చేసేసి ఉంటాయి. ఆ లాక్స్ని తీసేసి, అంటే తాళం తీసేసి ఆ లాక్ ఓపెన్ అయిన తర్వాత 5 టైర్స్ ఉన్నాయి, చాలా చిన్న టైర్స్. అది పైకి తీసుకొచ్చి ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్లోంచి కిందకి వేయాలి, వాళ్ళు విన్ అయినట్టు. అది కూడా దానికి కూడా టైం లిమిట్ పెట్టారు. జస్ట్ 10 minutes మాత్రమే ఇచ్చారు. అయితే నిఖిల్ టీం నుంచి నిఖిల్ వచ్చాడు, సీతా టీం నుంచి ఏమో విష్ణుప్రియ వచ్చింది. ఎందుకంటే తన స్విమ్మింగ్ వచ్చు కాబట్టి తను పంపించింది. విష్ణుప్రియ, నిఖిల్ చాలా ట్రై చేశారు. నిఖిల్ జస్ట్ 5 minutesలో కింద నుంచి లాక్ తీసుకుని పైకి వచ్చేసాడు. అది మాత్రం సూపర్ అనిపించింది. బట్ అదంతా చేశాడు, బాగానే ఉంది. కానీ నెక్స్ట్ 5 minutes అది ఆ స్టాండ్లోంచి టైర్లను బయటకు వేయాలి కదా, అక్కడ మాత్రం లూజ్ అయ్యాడు. లాస్ట్ 2 ఉండగా ఇంకా బజర్ మోగిపోయింది. సో ఈ టాస్క్ అయితే విష్ణుప్రియ అయితే ఇంకా కీస్ తీస్తూనే ఉంది. అయితే ఫస్ట్ ఏమనుకుందంట విష్ణుప్రియ, అక్కడ ఉన్న కీస్ ఉన్నాయి కదా, ఆ కీస్లో ఫస్ట్ ఒక సైడ్కి ఒక కీ వచ్చిందంట. అది కంపల్సరీ ఈ కీయే నేను తీయాలి, ఈ కీలో కంపల్సరీ ఉంటుంది, నాకు యూనివర్స్ చెప్పింది అని ఫీలింగ్ వచ్చిందంట విష్ణుప్రియకి. తీరా అది ఓపెన్ చేసి చూడడానికి వస్తే ఆ కీని అసలు రాలేదు. అలా అయితే కీస్ తీస్తూనే ఉంది ఇంకా విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్లోంచి. సో ఇదైతే ఇప్పుడు ఈరోజు పెట్టిన టాస్క్ అన్నిట్లో ఇదే టఫ్ టాస్క్. నిఖిల్ అయితే చాలా బాగా ఆడాడు, బట్ లాస్ట్లో టైం అయిపోయింది, దానికి ఎవరేం చేయలేరు. విష్ణుప్రియ కూడా బాగానే ట్రై చేసింది. సో ఇక్కడ ఈ టాస్క్ అయిందనమాట. ఈ టాస్క్ అయితే ఇంకా వీళ్ళు 10 minutesలో, నైనిక అయితే సంచాలకగా ఉంది. ఈ టాస్క్ 10 minutesలో కంప్లీట్ అవ్వలేదు కాబట్టి టాస్క్ రద్దు అయిపోయింది. సో ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిందనమాట. నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఏంటంటే జాగ్రత్తగా నడువు లేకపోతే పడిపోతావు రోయ్. ఈ టాస్క్ అయితే నాకు భలే అనిపించింది. సీసా గేమ్ అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాం కదా, మళ్ళీ ఇప్పుడు అలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా మొత్తం బ్యాలెన్స్ మీద ఉంటుంది. అదేంటంటే సీసా ఉంటుంది, ఒక సైడ్ ఏమో బాల్స్ పెట్టాలి. ఒక 4 small balls ఉన్నాయి, ఒక 3 big balls ఉన్నాయి. సో ఇక్కడ నుంచి బాస్కెట్లోంచి ఆ సీసాలో అటు సైడ్ బాల్స్ పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ కిందకి రావాలి. మళ్ళీ బాల్ తీసుకెళ్ళాలి,
మళ్ళీ దాంట్లో పెట్టి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ బయటకు రావాలి. అక్కడ బాల్స్ పెట్టే దగ్గర ట్రయాంగిల్ షేప్లో ఉంది. సో దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ బాల్స్ని అరేంజ్ చేసుకోవడంలోనే గేమ్ ఎక్కువ ఉంటుంది, అరేంజ్ చేసుకోవడం అండ్ బ్యాలెన్స్ చేసుకోవడం. సో ఈ రెండు మెయిన్ ఈ టాస్క్లో. నిఖిల్ టీం నుంచి యష్మి వచ్చింది, అలాగే సీత టీం నుంచి నాగమణికంట వచ్చారు. వీళ్ళిద్దరూ నిన్న నామినేషన్లో కొట్టుకున్నారు కదా, నువ్వు గేమ్ బాగా ఆడలేదంటే నువ్వు గేమ్ బాగా ఆడలేదని. సో వీళ్ళిద్దరికి అయితే భలే టాస్క్ వచ్చింది. దీంట్లో అయితే ఫస్ట్ చాలా ట్రై చేసి నాగమణికంట అయితే ఫస్ట్ అందరికన్నా తొందరగా పెట్టేశాడు. బట్ బ్యాలెన్స్ చేసి వెనక్కి వస్తున్నప్పుడు ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి వెళ్ళి బ్యాలెన్స్ చేయాలి. బట్ నాగమణికంట అలా చేయలే, ఒకేసారి వెనక్కి వచ్చేసాడు, అందువల్ల బాల్స్ పడిపోయాయి. బట్ యష్మి ఏం చేసిందంటే ఫస్ట్ బాల్స్ పడిపోయినా లాస్ట్కి తనకి ట్రిక్ అర్థమయ్యి స్లోగా పెట్టింది, బ్యాలెన్స్ చేసింది. ఫైనల్గా యష్మి అయితే విన్ అయింది. సో మనీని అయితే వీళ్ళందరూ సపోర్ట్ చేసి గేమ్ ఇలా ఆడని పక్క నుంచి చెప్తున్నారు అందరూ. సో ఫస్ట్ అయితే విన్నాడు, తర్వాత డిస్ట్రాక్ట్ అయిపోయాడు. అంటే వాళ్ళు చెప్పింది వినాలో ఇతనికి నచ్చింది చేయాలో అర్థం కాలేదు. వీళ్ళందరూ మీరు మాట్లాడకండి అని చెప్తానే ఉన్నాడు. అప్పుడు మనీ ఏం చేయాలంటే ఎవరో ఒకళ్ళు చెప్పండి అని చెప్పి నబీల్ని చెప్పమని ఉంటే ఈ గేమ్ మనీ కూడా విన్ అయ్యేవాడు. బట్ వీళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే గేమ్ ఆడట్లేదు, చెప్పిన పాయింట్స్ ఏమో మా తరపు నుంచి ఏమీ వింటలేదు అని వీళ్ళు అంటున్నారు. నాకేమో డిస్టర్బెన్స్గా ఉంది, మీరు చెప్పొద్దు అంటాడు మణికంఠ. ఇవన్నీ వీళ్ళు ముందు డిసైడ్ చేసుకోవాలి. యష్మి చాలా హ్యాపీ. అంటే లాస్ట్ వీక్ కూడా ఫస్ట్ అయితే నేను యష్మినే తీసేవాడిని, లాస్ట్ మణికంఠని తీసేవాడిని సీత క్లాన్ వాళ్ళు అన్నారు కదా. అప్పటి నుంచి యష్మి వెయిట్ చేస్తుంది ఎప్పుడు ఆ ఛాన్స్ వచ్చిద్దా అని. సో యష్మి కళ అయితే నెరవేరిపోయింది ఈరోజు. సీత క్లాన్ టాస్క్ ఓడిపోయారు కాబట్టి వీళ్ళ క్లాన్ నుంచి వీళ్ళే ఒక మెంబర్ని గేమ్ నుంచి అవుట్ చేయాలి. సో ఎవరు ఫిట్ కాదో ఈ గేమ్కి వాళ్ళని అవుట్ చేయాలి. సో ఫైనల్గా అయితే సీతకి అండ్ మనీకి ఈక్వల్ ఓట్స్ వచ్చినాయి. అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే విష్ణు అంటది, నేను ఆల్రెడీ ఒక గేమ్ ఆడాను కదా, ఓకే ఇట్స్ ఓకే, మీ ఇద్దరు ఇలా అనుకోకండి, నేనే వెళ్ళిపోతాను గేమ్ నుంచి అని చెప్పింది. బట్ సీత అయితే ఒప్పుకోలేదు. దీని వెనకాల ఇంకా రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే సీత ఏమో విష్ణుప్రియని గేమ్ ఆడట్లేదు, గేమ్ ఆడడానికి ముందుకు రావట్లేదు అని చెప్పి నామినేట్ చేసింది. ఒక పక్కనేమో ఇక్కడ క్లాన్ మెంబర్గా ఉంది, నేను గేమ్ ఆడతాను, ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వమని విష్ణుప్రియ అడిగింది. అప్పుడు విష్ణుప్రియకి ఛాన్స్ ఇచ్చింది. ఆ గేమ్లో విష్ణుప్రియ ఏమో ఓడిపోయింది. ఇక్కడేమో నాగమణికంటకి తను నా క్లాన్కి వచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఆపర్చునిటీ అడిగాడు, నేను ఇచ్చాను. సో నేను ప్రామిస్ చేశాను వాళ్ళ క్లాన్లో చేసినట్టు ఈ క్లాన్లో జరగదని. సో బట్ ఇక్కడ ఏమైందంటే నేను టాస్క్కి ఛాన్స్ ఇచ్చాను, ఇక్కడ విష్ణుప్రియకి అదే ఛాన్స్ ఇచ్చాను, మణికంఠకి అదే ఛాన్స్ ఇచ్చాను. ఇక్కడ విష్ణుప్రియ గేమ్ ఓడిపోయింది, ఇక్కడ మణికంఠ గేమ్ ఓడిపోయాడు. అసలు వీళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేయాలి? పోనీ నన్ను సెలెక్ట్ చేసుకుందామంటే నేను గేమ్స్ ఇప్పుడు దాకా ఏది పార్టిసిపేట్ చేయలేదు, లాస్ట్ వీక్ కూడా నేను ఏ పార్టిసిపేషన్ ఇవ్వలేదు, అందరినీ నేను ముందుకు పంపించాను క్లాన్ చీఫ్గా అని చెప్పి తన బాధ. మొత్తానికి అయితే విష్ణుప్రియని అయితే వద్దనుకున్నారు, ఎందుకంటే తను నామినేట్ చేసింది కాబట్టి. ఇది తన పర్సనల్ రీజన్, క్లాన్ రీజన్ కాదు, తన పర్సనల్ రీజన్. అండి నబీల్ కూడా మణికంఠకే సపోర్ట్ చేశాడు. అంటే లాస్ట్ వీక్ తను అలాగే తీసేశారు గేమ్లోంచి స్టార్టింగే, ఇప్పుడు ఈ వీక్ కూడా గేమ్లో స్టార్టింగ్ తీసేస్తే అది కరెక్ట్ డెసిషన్ కాదు, మీరు బయాస్డ్గా తీసుకున్నట్టు అని చెప్పాడు. సో అదైతే సీతకి ఆ పాయింట్ సీతకి బాగా ఎక్కేసింది బ్రెయిన్లోకి. ఇంకా ఫైనల్గా ఇదంతా డిస్కస్ చేసి సీత అయితే తను గేమ్ నుంచి అవుట్ అయిపోదాము అని అనుకుంది, ఫస్ట్ ఫిక్స్ అయింది అది. తర్వాత ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చాడు అసలైన ట్విస్ట్. మీ చీఫ్ అన్ఫిట్ కాదనుకోవడానికి మీకు సంబంధించిన కారణాలు ఏంటి, దానికి ఏ రీజన్ చెప్పి ఎవరు అన్ఫిట్టో మీరు చెప్పాలి అని చెప్పి సీత క్లాన్కి చెప్పాడు. ఎప్పుడు ఎవరైనా పేరైనా ఒకళ్ళు చెప్పండి అని అడిగే బిగ్ బాస్ ఈసారి రీజన్స్ చెప్పమండంతా మొత్తం సీత మొత్తం ఫ్లిప్ అయిపోయింది. ఇక్కడ అమ్మా ఎప్పుడు అనలేదు, ఇప్పుడు ఏంటి ఇలా అంటున్నారని సీతకు అదొక టెన్షన్ వచ్చింది. నేను ఇప్పుడు దాకా ఏ గేమ్లో సరే ఏ గేమ్లోనే పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడు నేనే దీనికి ఫిట్ కాదు అని నేను ఎలా చెప్పుకోగలను, అది నా వల్ల కాదని చెప్పి ఓటింగ్ పెట్టింది విష్ణుకి మణికంఠకి. దాంట్లో మణికంఠకి హై ఓట్స్ వచ్చినాయి. మణికంఠ తన తరపు నుంచి ట్రై చేయాల్సిందంతా ట్రై చేశాడు. బట్ ఈ టైంలోనే కంటెంట్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మణికంఠకి. ఏం చేయాలంటే అడిగాడు, చెప్పాల్సింది చెప్పాడు, బట్ అలా కాదు, కొంచెం గట్టిగా చెప్పాల్సింది ఇంకా అని నాకు అనిపించింది. అప్పుడు మజా వచ్చేది ఇంకా ఆ గేమ్లో. పాపం అనిపించింది యష్మికి. సో చూద్దాం బయట ఆడియన్స్కి అయితే ఎలా అనిపిస్తుందో.
కొంతమంది ఆడియన్స్కి అనిపిస్తుంది, ఎందుకంటే మనీని ఎప్పుడు మనీయే కనబడుతున్నాడు, ఆ మనీనే తీసేస్తున్నారు, మనీని అందరూ టార్గెట్ చేస్తున్నారు, పాపం మనీ అని చాలామందికి అనిపిస్తుంది. బట్ అక్కడ రియాలిటీ ఏంటంటే మనీకి ఒక ఛాన్స్ ఇచ్చింది, ఒక టాస్క్ ఆడాడు, ఆ టాస్క్తో తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అలాగే విష్ణుప్రియ టాస్క్ ఆడింది, ఆ టాస్క్ ప్రూవ్ చేసుకోలేకపోయింది. బట్ ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనీ ఆడిన గేమ్ చాలా ఈజీ గేమ్ అండ్ విష్ణుప్రియ ఆడిన స్విమ్మింగ్ పూల్ టాస్క్ అది టఫ్ టాస్క్. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ కీ తీసి మళ్ళీ వెళ్ళి వచ్చి కీ తీసిన దానికి ఇక్కడ నుంచి బ్యాలెన్స్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ విషయంలో మనీని తీసేయడం నాకు ఓకే అనిపించింది. థర్డ్ టాస్క్ ఏంటంటే రోల్ బేబీ రోల్. ఈ టాస్క్ ఏంటంటే ఒక సైడ్ బాల్స్ ఉంటాయి, ఒక స్టాండ్ ఉంటుంది, దాని మీద బాల్స్ ఉంటాయి, అటు సైడ్స్ కూడా ఇంకో స్టాండ్ ఉంటుంది, బట్ మధ్యలో ఇంకో స్టాండ్ ఉంటుంది, అదేమో రౌండ్ తిరుగుతూ ఉంటుంది సర్కిల్. ఈ బాల్స్ని అటు త్రో చేసినప్పుడు వెళ్ళి అక్కడ బాస్కెట్స్ ఉన్నాయి, బాస్కెట్స్తో పాయింట్స్ పెట్టారు, ప్లస్ పాయింట్స్ అలాగే మైనస్ పాయింట్స్. ఇక్కడ నుంచి బాల్ అలా త్రో చేస్తూ వెళ్ళినప్పుడు ఆ బాస్కెట్స్లో పడాలి. దీంట్లో అయితే సీత క్లాన్ నుంచి నబీల్ వచ్చాడు అండ్ నిఖిల్ క్లాన్ నుంచి ఆదిత్య ఓం గారు వచ్చారు. తర్వాత నబీల్ డిస్కషన్ అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ గేమ్ గురించి అది చెప్దాం. దీంట్లో అయితే ఆదిత్య ఓం గారు చాలా స్పీడ్గా వేశారు. ఆ టాస్క్ ఏం చెప్పారు, రోల్ బేబీ రోల్, నిజంగానే రోల్ చేస్తేనే వెళ్ళింది అది. నబీల్ ఏం చేశాడు, రోల్ చేయలేదు. అండ్ అలాగే నబీల్ అంత ఎఫర్ట్ పెట్టి అంత సిన్సియర్గా ఆడినట్టయితే నాకు అనిపించలేదు, చాలా ఈజీగా తీసేసుకున్నాడు గెలిచేస్తాం కదా అని కొంచెం అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించిందని ఓవర్ కాన్ఫిడెంట్గా ఆడాడని నాకు అనిపించింది. బట్ మీకేమనిపించిందో అని మీరు చెప్పాలి కమెంట్స్లో. అండ్ ఈ గేమ్ లక్ బేస్డ్ కూడా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి పడుతుందా అని. బట్ దాంట్లో కూడా చిన్న ట్రిక్ ఉంది, ఆదిత్య ఓం గారు రోల్ చేసేసారు కాబట్టి కరెక్ట్గా దాంట్లో పడింది. నబీల్ ఇలా స్పీడ్గా వేసేసాడు కాబట్టి దాంట్లో పడలేదు అంతే. దీంట్లో నబీల్ కూడా ఇంకొంచెం ఎఫెక్ట్ పెడితే బాగుండిందని నాకు అనిపించింది. సో ఈ టాస్క్ అయితే ఆదిత్య ఓం గారు విన్ అయ్యారు. అమ్మయ్య సాయిరామ్, ఆదిత్య ఓం గారు ఫైనల్గా అయితే ఒక టాస్క్ విన్ అయ్యారు. అది నిఖిల్ క్లాన్ కూడా మళ్ళీ మంచి డెసిషన్ తీసుకుంది. దీనికి పృథ్వీని పంపించకుండా ఆదిత్య ఓం గారిని పంపించి చాలా మంచి పని చేశారు, ఇదైతే గుడ్ థింగ్ అనుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం గమనించారా మీరు, అసలు నిఖిల్లో పృథ్వీలో ఎంత చేంజ్ కనబడుతుందండి, ఎంత చేంజ్ ఎంత. సో ఇప్పుడైతే నిఖిల్ అయితే ట్రాక్లోకి వచ్చేసాడు, సోనియా లేదు కాబట్టి తన డెసిషన్స్ తను తీసుకున్నాడు, అంటే అన్ని రకాలుగా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఇదివరకు అయితే ఒక సైడే ఆలోచించేవాడు, స్వార్థంగా ఆలోచించేవాడు, ఇప్పుడైతే అందరి గురించి ఆలోచించుకుని చాలా మంచి పర్సన్, గుడ్ పర్సన్ లాగా నాకు అనిపించాడు. అంటే ఫస్ట్ 2 వీక్స్లో నిఖిల్ ఎలా ఉన్నాడో ఇప్పుడు మళ్ళీ నిఖిల్ ఆ స్టేజ్కి వచ్చేసాడని నాకు అనిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఎందుకంటే నిఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఓటింగ్లో కూడా నిఖిల్ దూసుకెళ్ళిపోతున్నాడు. సో చూద్దాం ముందు ముందు ఇంకా అలాగే ఉంటాడో ఏమైనా చేంజ్ అవుతాడా అని. సీత క్లాన్ బ్యాడ్ లక్ ఏంటో కానీ ఆ లక్ కూడా కలిసి రావట్లేదు, లక్ గేమ్లో లక్ కలిసి రావలేదు, బ్యాలెన్స్ గేమ్లో బ్యాలెన్స్ కలిసి రాలేదు. సీత క్లాన్ ఓడిపోయింది కాబట్టి నిఖిల్ వాళ్ళు డిసైడ్ చేయాలి సీత క్లాన్ నుంచి ఎవరొకరు తీసేయాలని. అప్పుడు అనుకున్నారు వీళ్ళు, అసలు రోల్ బేబీ రోల్ టాస్క్ అంత ఈజీ టాస్క్ ఉంచుకుని కూడా మిగిలిన వాళ్ళు ఎవ్వరూ రాలేదు, నబీల్ని ఎందుకు పంపించారు, ఇంత ఈజీ టాస్క్ అది ఫిజికల్ టాస్క్ అది నబీల్ని ఎందుకు పంపించారని యష్మి అంటుంది. ఇది మాత్రం నాకు కరెక్ట్ అనిపించిందండి. ఎందుకు ఇప్పుడు దాకా సీత ఏం చెప్పింది, నేను ఒక గేమ్ కూడా ఆడలేదు, ఒక గేమ్ కూడా పార్టిసిపేట్ చేయలేదు, నేను ఎప్పుడు మిమ్మల్నే ముందు పంపించాను అంది కదా. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా, అప్పుడు సీత గేమ్ ఆడుంటే ప్రూవ్ చేసుకుని ఉంటే ఎంత బాగుండేది. అది విన్ అయ్యే గేమ్ అంట, అది విన్ అయ్యే గేమ్ అయితే ఫిజికల్ టాస్క్ కాదు కదా, అది జస్ట్ బాల్ని త్రో చేసే గేమ్. అప్పుడు ఎవరైతే ఏంటి, నబీల్ కాన్ఫిడెంట్గా చెప్పాడని సీత పంపించిందంట. ఆ కాన్ఫిడెన్స్ సీత నీకు లేదా, ఎందుకు పంపించలేదు నువ్వు? అంటే విన్ అవ్వాలంటే నబీల్ ఉంటే విన్ అయిపోతారా గేము, ఇంకా మిగిలిన వాళ్ళ ఎఫెక్ట్స్ వాళ్ళు పెట్టరా? నైనిక నామినేషన్లో ఉంది, తన్ని పంపించవచ్చు కదా. నబీల్ అంతకుముందు లాస్ట్ వీక్ మొత్తం నబీలే కదా గేమ్ ఆడాడు, మరి నబీల్ని మళ్ళీ ఎందుకు ఇప్పుడు పంపించడం, లాస్ట్ ఆప్షన్గా నబీల్ని పెట్టుకోవచ్చు కదా నామినేషన్లో ఉన్న వాళ్ళ లిస్ట్లో. ఇది మాత్రం సీత తీసుకున్న రాంగ్ డెసిషన్ అనిపించింది. ఎవరు ఎన్నన్నా చెప్తారు ఈ గేమ్ నేను ఆడతానని, బట్ ఫైనల్గా డిసైడ్ చేసేది ఎవరు, చీఫ్, అంటే సీత డిసైడ్ చేసి పంపించాలి. ఇందక్కడి వరకు చాలా ఫైట్ చేసింది, నేను గేమ్ ఆడలేదు, నేను ఆడాలి. ఆ టైం వచ్చినప్పుడు ఆడలేదు కదా, మరి ఇంకెందుకు ఇవన్నీ.
చూసే వాళ్ళకి అదే ఫీలింగ్ వస్తుంది, అక్కడ ఉన్న నిఖిల్ క్లాన్ వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారంటే యష్మి అయితే ఫస్ట్ విష్ణుని తీసేద్దాం అనుకుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆడింది కాబట్టి, ప్రూవ్ చేసుకుంది కాబట్టి. బట్ తర్వాత పృథ్వీ అన్నాడు, అలాగే నిఖిల్ అన్నారు సీతని తీసేద్దాం, తన డెసిషన్స్ సరిగ్గా తీసుకోలేదు. అండ్ అలాగే లాస్ట్ వీక్ నబిల్ని తీకండి, కావాలంటే నన్ను తీసేసేయండి టాస్క్ నుంచి అని చెప్పింది కదా, ఆ పాయింట్ ఒకటి కన్సిడర్ చేసుకున్నారు. ఈ టాస్క్లో కూడా వాళ్ళు ఎవరినో ఒకరు చూస్ చేసుకుని పంపించవచ్చు, లేకపోతే సీతనే రావచ్చు కదా. ఈ డెసిషన్స్ కూడా రాంగ్ తీసుకుంది. అండ్ అలాగే సీత నామినేషన్లో లేదు, ఇదొక ప్లస్ పాయింట్ కదా. 1 వీక్ ఇమ్యూనిటీ ఉంది, అండ్ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉంటే అప్పుడు ప్రూవ్ చేసుకుంటుంది. ఇవన్నీ కన్సిడర్ చేశారు. నాకైతే కరెక్ట్ అనిపించింది నిఖిల్ వాళ్ళు తీసుకున్న డెసిషన్. తర్వాత ఫీల్ అవుతుంది సీత, కూర్చుని ఏడుస్తుంది, అయ్యో ఒక్క గేమ్ అయినా నేను ఆడాల్సిందే, అనవసరంగా ఆడలేదని. అదేదో ముందు చెయ్యాలి కానీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడిసి ఏం లాభం చెప్పండి. ప్రేరణను ఎందుకు తీయలేదు, నన్ను ఎందుకు తీశారు పృథ్వీ అంటే, బయట నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ గేమ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ ప్రేరణను తీయకుండా నన్ను తీసేశాడు. బయట ఎక్కడో దాని గురించి చాలా బయాస్డ్, ఫ్రెండ్స్ ఆడుకుంటే ఇంకా మేమెందుకు అని చెప్పి అంటుంది అనమాట. ఇదైతే చాలా రాంగ్ సీత విషయంలో. ఎందుకంటే ప్రేరణ గేమ్స్ ఎఫెక్ట్స్ ఎంత పెడుతుందో, ఎలా గేమ్ ఆడుతుందో అది అందరికీ తెలుసు. తనకి టైం వచ్చినప్పుడు కూడా సీత ప్రూవ్ చేసుకోలేదు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంది చీఫ్గా, ఏ గేమ్ ఎవరో ఆడాలనేది. సో ఇక్కడ మాత్రం పృథ్వీని అనడం కరెక్ట్ కాదు. సీత కన్నా ప్రేరణ చాలా బెటర్ అండి గేమ్స్లో. అలా శక్తి టీం తీసుకున్న డెసిషన్ కరెక్ట్, సీతని గేమ్ నుంచి అవుట్ చేయడం కరెక్ట్ అనిపించింది. సో మీకేమనిపించింది, సీత కావాలని మణికంఠని తీసేసిందా, మణికంఠని చూస్తే మీకు జాలేసిందా, లేకపోతే గేమ్ పరంగా ఓకే అనిపించిందా? ఆ విషయం ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.